క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో, రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యంను నేర్చుకున్నటకును, ఆయన మాటలు వినుటకును మనం ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వించి ప్రేమిస్తాడు. దేవుని యొక్క మేలులను మనం పొందుకోవాలన్నా, దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలన్నా మనం ఖచ్చితంగా బైబిల్ అనేది చదవాలి. బైబిల్ లేఖనంలో ఉన్నటువంటి మాటలను మనం గ్రహించుకుంటూ వెళ్తే దేవుని యొక్క జ్ఞానం మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క మాటలు మనకు తెలుస్తాయి. దేవునితో మనం మాట్లాడేవారుగా, దేవుడు మనతో మాట్లాడేవారుగా, మనకు వాక్యమే మనకు దేవుని వాక్యమే దేవుని మాటగా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు కనుక దేవుని వాక్యం విషయమై మనం ముందుకు వెళ్ళాలని ఇటు విధంగా మనం లైవ్లు అనేది చేసుకుంటున్నాము, వీడియోలు అనేది ఎత్తుకుంటున్నాము. అయితే దేవుని యొక్క సహాయం నిమిత్తము ఈ యొక్క తరగతిని ప్రారంభించుకొని పోయే ముందుగా ప్రార్థన చేసుకుందాము. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా నీతి గల ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు ఈ రాత్రికాల సమయమున, సాయంకాల సమయమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. మా తండ్రి, మా తండ్రి, మీ దివ్యమైనటువంటి అనుకూలమైన వాతావరణమును మాకు అనుగ్రహించి దేవుని యొక్క మాటలను వినుటకును, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకున్నటకును మాకు జ్ఞానం అవసరం తండ్రి. మీ చిత్తాన్ని మేము ఎరుగుటకు, మీ యొక్క మాటలు మేము వినుటకు, మీ లేఖనాలు మాకు ఎంతో అవసరమై ఉండగా ఈ సాయంకాల సమయంలో మేము పరిశీలన చేస్తున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రములు. సమయంలో మా తండ్రి లేఖనాలను మేము చదువుతుండగా కావలసినటువంటి సహాయం దయచేయగలని, మీ చిత్తమైతే వీడియో ద్వారా వింటున్న ద్వారా అందరికి కూడా మంచి మనసును దయచేయగలని కోరుకుంటూ మీకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ విన్నపములన్నీ కూడా మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ రాత్రికాల సమయంలో ఒక చిన్న మాటలను మనము నేర్చుకుందాము. ఏమిటి అని అంటే, ఒక అంశాన్ని మనం నేర్చుకుందాము. ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, ఏ అంశం గురించి మాట్లాడుకుంటున్నామంటే, మానవునికి సహమానవునితో ఎటువంటి బంధము ఉండాలి అనేటువంటి ఒక అంశాన్ని నేర్చుకుందాం. చూడండి, మానవుడు అనేవాడు సంఘజీవి. సంఘజీవి అంటే ఈ లోకంలో మానవుడు ఒక్కడే ఉండడానికి భూమి పుట్టి ఉండలేదు. ఈ భూమి మీద వాడు కలిగి ఉండలేదు. ఈ భూమి మీద మానవుడు ఒక్కడే ఉంటే ఆడు ఒక్కడే ఉన్నాడు కదా, సరే అయిపోతుందిలే అనుకోవచ్చు. కానీ మానవుడు ఒక్కడిగా కాకుండా ఈ భూమి మీద ఎలా జీవిస్తున్నాడంటే వారితో పాటు ఇంకా సహమానవులు భూమి మీద ఉంటున్నారు అనేది గమనించాలి. అంటే ఈ భూమి మీద మానవుడు జీవిస్తున్నాడంటే తప్పకుండా వాడు ఒంటరిగా జీవించలేడు అనే మాటను గమనించాలి. ఈ భూమి మీద మానవుడు జీవిస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా వాడు ఒంటరిగా జీవించలేడు. వాడు ఒంటరిగా జీవిస్తున్నాడంటే ఖచ్చితంగా పిచ్చోడై ఉండాలి, లేదా వాడికి మతి భ్రమించైనా ఉండాలి. అలాంటి వాడు మాత్రమే ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుని మాట ప్రకారం, దేవుని చిత్త ప్రకారం ఏమై ఉన్నదంటే మానవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒంటరిగా ఉండడానికి వీలు లేకుండా పెట్టేశాడు దేవుడు. చూడండి, మానవుడు భూమి మీద ఒక్కడిగా ఉండి చనిపోవడానికి మాత్రమే భూమి మీద జన్మించలేదు. దాని అర్థము, ఈ భూమి మీద మానవుడు ఉన్నాడంటే ఒక్కడిగా ఉండి, ఒకడిగా జీవించి, ఒకడిగా చనిపోయి ఈ భూమిని విడిచిపెట్టి పోయేదానికి దేవుడు ఈ భూమిని పుట్టించలేదు. అసలు ఈ భూమిని ఆ విధంగా కలిగించలేదు. భూమిని ఆ విధంగా వాని కోసం ఒక్కడి కోసమే ఉంచలేదు. కానీ అతడు ఒక సంఘజీవి లాగా ఈ భూమి మీద మెలుగుతూ ఉన్నాడు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మానవుడు భూమి మీద ఒంటరిగా ఉండి, ఒకడిగానే చనిపోయి వెళ్ళిపోవడానికి దేవుడు భూమి మీద పెట్టలేదు. అరే, నేను ఉండగలను, నాకు ఎవరు అవసరం లేదు, మానవులు పక్కన వాళ్ళతో నాకు అవసరం లేదు, నేనుగానే ఉంటాను, నాకు ఎవరు అవసరం లేదు, నా భార్య అవసరం లేదు, పిల్లలు అవసరం లేదు, తల్లి అవసరం లేదు, తండ్రి అవసరం లేదు, ఇంకెవరు అవసరం లేదు, నేను ఒంటరిగానే ఉంటాను అని అనుకుంటూ భూమి మీద జీవించడానికి మానవుని పెట్టలేదు. మానవుని ఎలా పెట్టాడంటే ఒక సంఘ జీవిలాగా పెట్టాడు. అంటే వాడితో పాటు వాడి చుట్టుపక్కల అత్తమ్మ, పిన్నమ్మ, నాన్న, అమ్మ, అత్త, జేజి, బాబాయి వరుసలు ఇలాగా వానికి ఒక బంధుత్వాలను, ఒక ప్రేమ అనురాగాలు కలిగించేటువంటి వ్యక్తులను చుట్టుపక్కల వానికి ఉంచాడు దేవుడు. అయితే ఈనాడు మానవుడు ఏం చేస్తున్నాడంటే
వాళ్ళందరికీ ఎలాంటి విలువ ఇస్తున్నాడో గమనించాలి. చూడండి, పొద్దున లేచినది మొదలుకొని రాత్రి నిద్రించిన వరకు మానవుడు ఏదైనా ఒంటరిగా చేస్తున్నాడా అంటే ఏమీ చేయట్లేదు. చూడండి, ఈ మానవుడు ఈ భూమి మీద లేచినప్పటి నుండి ఎదురుంటోనికి హలో చెప్పాలి, పక్కింటోనికి చూడాలి, వానితో మాట్లాడాలి, వీనితో మాట్లాడాలి, వానితో ప్రేమగా ఉండాలి, వాడు ఏదన్నా వాడి అవసరాలకు వీడు వెళ్ళాలి, వీడి అవసరానికి వాడు వెళ్ళాలి. ఇలా ఒకరికొకరు భూమి మీద ఖచ్చితంగా అవసరాలు అనేది ఖచ్చితంగా ఉంటది. లేదు నేను అలా ఉండలేను అని అంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ ఉండాల్సిన వాడు అంటే ఎక్కడో జంతువుల మధ్య ఒక అడవిలో ఉండాల్సినటువంటి వాడివి. కానీ మనుషులు నువ్వు ఎలా ఉన్నావంటే ఇక్కడ సంఘం జీవిలాగా ఉన్నావు. ఉదయాన్నే లేచి ఎదురుంటోని ఒక్కింటోని వాళ్ళని వీళ్ళని అందరినీ కూడా చూస్తూ వాళ్ళందరితో నువ్వు ప్రేమానురాగాలు కలిగిన వాడిగా ఉండాలనేది దేవునికి ఇష్టం. మానవుడు అనేవాడు సంఘజీవి. మానవుని భూమి మీద ఒక్కడిని పెట్టాడా అంటే దేవుడు అలా పెట్టలేదు. దేవుడు భూమి మీద మానవునితో పాటు సహమానవులు అందరినీ కూడా పెట్టాడు. ఒకరికొకరు ఆప్యాయతలు అనురాగాలు కలుపుకుంటూ వెళ్లాల్సిన వారుగా ఉన్నారు. అయితే గమనించండి, నువ్వు ఎలా ఉంటున్నావు అనేది గమనించుకుంటూ వెళ్తే లేఖనానుసారంగా మనం పరిశీలన చేసుకుంటున్నప్పుడు ఈ భూమి మీద మానవుడిగా నువ్వు ఉన్నావు అని అంటే ఒంటరిగా ఉండడానికి కాదు. అయితే నువ్వు ఎలా ఉండాలని అంటే ఖచ్చితంగా పొరుగువానితో సంబంధం కలిగి ఉండాలి. అయితే పొరుగువాని పట్ల నువ్వు ఎలా ఉన్నావు అనేది గమనించుకో. మానవుడు ఒంటరిగా ఉండడము అసంభవం. ఖచ్చితంగా పక్కనంతోనో ఇంకొకరితోనో అవసరం ఉండాలి. ఖచ్చితంగా వాడిని పలుకురేయాలి, వానితో ఇంత మాట్లాడాలి, లేకపోతే పిచ్చెక్కిపోతుంది నీకు. లేకపోతే నువ్వు ఎక్కడో అడవిలో ఉండాల్సిన వాడివి జంతువుల మధ్య. కానీ ఇక్కడ ఉన్నావు అంటే ఖచ్చితంగా నీకు పొరుగువానితో అవసరమై ఉండవలసిన వాడుగా ఉన్నావు. అయితే నీకు నీకు ఎదుటివారు ఎంత అవసరం అనేది నీకు తెలియాలి. నీకు అనారోగ్యం వస్తే పట్టించుకోకపోతే నీ ఆలోచన ఏంటి? నీకు పొరుగు వారితో ఎంత అవసరం ఉన్నదని గమనించుకో. నీకు ఏదైనా సంథింగ్, ఒకవేళ ఉదాహరణకు ఈరోజు ఏదైనా ఫీవర్ వచ్చింది అనుకో, ఏదైనా అనారోగ్య పాలైపోయినాం అనుకో, ఒక్కని వెళ్తావా? ఇప్పుడు దాకా అనుకున్నావు కదా నేను ఒంటరిగానే ఉంటాను, ఒక్కనిగానే ఉంటాను, ఏం అవసరం లేదని అనుకుంటున్నావు కదా. లేదు, నీకు ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే నీకు ఎవరు కావాలి? ఇప్పుడు ఖచ్చితంగా మానవునితో అవసరం ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే మానవునికి ప్రేమానురాగాలు అవసరాలు ఆ సంబంధాలు కలిగి ఉండాలనేది దేవుడు నేర్పుతున్నాడు ఇక్కడ. ఇది లాజికల్ గా ఆలోచించాలి. మామూలుగా ఎలా ఆలోచన చేస్తామంటే మానవులు ఎవరిని నమ్మొద్దు, నరులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలే వస్తుంది, దేవుడిని ఆశ్రయించడం మంచిది. కానీ మానవుడు ప్రేమానురాగాలు కలిగి ఉండాలని కూడా దేవుడు చెప్తున్నాడు. చూడండి, కొంతమంది అంటుంటారు కదా నాకు ఎవరు లేరు అని. వారిని వెళ్ళి అడిగి తెలుసుకో. తప్పక మానవుడు ఒకరితో ఒకడు సంబంధం కలిగి జీవించాలి. అలా లేకపోతే ఏమైపోతుందంటే చాలా కష్టంగా ఉంటుంది అని పరిస్థితి. ఈ 2 రోజులు బాగా ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. నీ సంతోషంగా కావాలన్నా మానవుడు ఉండాలండి పక్కన, నీకు తోడు ఎవరొకరు. అయితే లోకంలో మనలను ఉంచాడనంటేనే మనం ఎలా ఉండాలి అనుకోవాలి. ఈ లోకంలో నువ్వు ఉన్నావు అని అంటేనే దాని అర్థం ఏంటంటే నువ్వు ఖచ్చితంగా ఒకరితో ఒకడు పరస్పర సంబంధం కలిగి ఉండాలి, పరస్పరం ఒకరితో ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండాలి. నీ పొరుగు వారితో నువ్వు చాలా ప్రేమానురాగాలు కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో నీకు ఒక్కనికే చోటు లేదు. ఈ లోకంలో నీకు ఒక్కనికే కాదు, ఈ లోకం మానవుడిగా నీతో పాటు ఇంకొకరికి కూడా ఉంది. అందరూ ఈ భూమి మీద ఉన్నాం. ఈ భూమి మీద ఉన్నటువంటి మనందరికీ కూడా ఒకరికి సంబంధం కలిగి ఉండాలా. ఒక ఆయన అంటాడు, ఇవి వేస్ట్ రా, ఇవి ఎందుకు పుట్టిండో కూడా తెలియదు అని అంటారు. ఎలాగ మాట్లాడతారంటే వీడు పనికి మాలినోడు, వీడు అసలు వేస్ట్, వీడు భూమి మీద పుట్టడమే వేస్ట్ అని నువ్వు అంటే చెప్తే సరిపోతుందా? సృష్టికర్త అయినటువంటి ఆయనకు ఎటువంటి ప్లానింగ్, ఎటువంటి ఆలోచన ఉందో నువ్వు ఎలా పక్కనుండి తిరస్కరిస్తావు? పక్కనుండి నువ్వు తిరస్కరించేవాడిగా ఉండకూడదు. పక్కనుండితో నువ్వు ప్రేమ అనురాగాలు కలిగిన వాడిగా ఉండాలి. పక్కనుండి ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి. మత్తయి సువార్తలో చూసినప్పుడు మత్తయి సువార్త 22 చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం మనం చదివితే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనంలో నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమింపవలెనను 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవర్తల
ప్రవక్తల ప్రవక్తలకును ఆధారమై ఉన్నదని అతనితో చెప్పాను. చూడండి, గ్రంథంలో మెయిన్ గా మనకు కనబడుతున్నటువంటి ఆజ్ఞలు రెండు. ఆ రెండు ఆజ్ఞల్లో చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ అన్నిటిని కూడా నువ్వు నెరవేర్చిన వాడివే. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని అంటే దేవుని మాటలు గైకొనవలసిన వాడవుగా ఉన్నావు. నువ్వు దేవుని ప్రేమించాలి అంటే దేవుని మాటలను గైకొనాలి. దేవుని మాటలు అన్ని కూడా ఎక్కడ ఇమిడి ఉన్నాయంటే నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించాలి అనేటువంటి దాంట్లో ఇమిడి ఉన్నాయి. కాబట్టి నువ్వు బైబిల్ అంతటి కూడా నువ్వు ఏదో ఒకటి దాని తర్వాత ఒకటి ఏదేదో చేయాల్సిన అవసరం అక్కడ అంతగా లేకపోయినా నీవు నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించుకుంటే చాలు అని లేఖనం మనకు స్పష్టంగా చెప్తుంది. చూడండి, సంబంధం నాకు ఒకరితో ఒకరికి సంబంధం లేదు అని అనుకుంటే నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించు అని ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? ఒకరితో ఒకరు సంబంధమే లేదు, నాకు అవసరమే లేదు అనుకున్నప్పుడు నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించు, దేవుని గంధం అంతా కూడా అందులో నీవిడి ఉంది అని చెప్తున్నాడు కదా. గమనించుకోవాలి మనం అందరం కూడా. చూడండి, గళితులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదివినప్పుడు, గళితులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, ఒకటి భారములోనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడే. క్రీస్తు నియమం అంటున్నాడు ఇక్కడ. ఏమిటది? క్రీస్తు యొక్క నియమం ఇక్కడ. ఒకటి భారములో ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడు. దేవుని యొక్క నియమాన్ని పూర్తిగా నెరవేర్చాలి అని అంటే ఏం చేయాలి? అక్కడ ఖచ్చితంగా నీ పొరుగువానిని నీవు ప్రేమించుకొని ఒకరి భారంలో ఒకరు మోసుకోవాలి. చూడండి ఎంత క్లారిటీ చెప్తున్నాడు దేవుడు. ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉండాలని భూమి మీద మానవుణ్ణి ఉంచాడు దేవుడు. అలా ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఒకరి భారంలో ఒకరు చూసుకుంటూ వెళ్ళాలి. అలాంటి వారికి అవసరం ఉంటే నీ అవసరం తీర్చు. నీ అవసరం కలిగి ఉన్నప్పుడు వాడు నీ అవసరాన్ని తీరుస్తాడు. ఇలా ఒకరికొకరు ప్రేమ అనురాగాలతో ఒకరికొకరు భారములు మోసుకుంటూ ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటూ ముందుకు సాగుతూ దేవుని బిడ్డలుగా ఎదగాలనేది దేవుని కోరిక. కానీ ఇది ఎలా లేదు. ఆదాము కాలంలో నుండి మొదటి కాలంలో నుండి కూడా ఆది కాలంలో నుండి కూడా మనిషికి సరిపోవడం లేదు. కయ్యూను హేబేలును చంపేశాడు. అలా మొదలైంది. ఇంకా మనుషులకు పగ, అసూయలు, ద్వేషాలు ఏవో వచ్చాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క నియమాన్ని చెడగొడుతున్నాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ఒకరికొకడు సంబంధం కలిగి ఉండండి, ఇలాగూ మీరు ఒకరి భారంలో ఒకరు మోసుకుంటూ దేవుని యొక్క నియమాన్ని, క్రీస్తు నియమాన్ని నెరవేర్చండి. మీరు బైబిల్ అంతా కూడా పాటించాలని ప్రయత్నం చేస్తున్నారు కదా, మీరు ముందటగా మీ సహోదరుని మీరు ప్రేమించండి. ఇదిగో నేను దేవుని ప్రేమిస్తున్నానని నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు దేవుని ప్రేమించిన వాడివైతే నీ పక్కన ఉన్నటువంటి నీ సహోదరుని నువ్వు ముందుగా ప్రేమించుకో. ఇవేమి లేవు. మానవుడు నేను ఒంటరిగా ఉంటాను, నాకు అవసరం లేదు, వాంతో ఏం అవసరం, ఇంతేం అవసరం అని గర్వానికి పోతే అది దేవుని నియమానికి పూర్తిగా విరుద్ధముగా ఉన్నది. చూడండి, నిర్గమకాండము 25వ అధ్యాయం చదివినప్పుడు, నిర్గమకాండము 25వ అధ్యాయము 5వ వచనం చూసినప్పుడు, నిర్గమకాండము 23వ అధ్యాయము 5వ వచనం చూసినప్పుడు, నీవు నీ పగవాని గాడిద బరువుకైనా పడిండుట చూచి దాని నుండి తప్పింపక ఇందునని నీవు అనుకునినను అగత్యంగా వాంతో కలిసి దాన్ని విడిపింపవలను. చూడండి ఏం చెప్తున్నాడు. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడి ఉండుట చూచి దాని నుండి తప్పింపక ఇందునని నీవు అనుకునినను అగత్యంగా వాంతో కలిసి దాన్ని విడిపింపవలను. చూడండి ఏం చెప్తున్నాడు. నీ పగవాడు ఉన్నాడు, నీ పగవాడు వాని గాడిద ఇబ్బంది పడుతుంది, బరువు మింద వేసుకొని పడిపోయి ఉన్నది, నువ్వు వెళ్తూ ఉన్నావు, నువ్వు చూశావు, అరే వాడు నా పగోడు, వాని గాడిద వాని జంతువు వాని యొక్క గాడిద అక్కడ ఇరుకులో పడింది, నాకేం అవసరం, పడితే పడిందిలే, పోతే పోయినలే, వాడు నా పగోడు కదా, సచ్చినలే అనుకుంటే
అది కాదు దేవుని నియమం. అది ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ నీ పగవాని గాడిద బరువు కింద పడి ఉన్నను, నీవు వెంటనే వాడిని లేపవలెను. ఇంకొక చూడండి, ద్వితీయోపదేశకాండంలో కూడా అదే మాట ఉన్నట్టుగా గమనిస్తాం మనం. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 4వ వచనం. నీ సహోదరుని గాడిద గాని ఎద్దు గాని త్రోవలో పడి ఉండటం నీవు చూచినడలా వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అగత్యంగా సహాయం చేయవలెను. ఏం చేయాలి? నీ సహోదరుని గాడిద గాని ఎద్దు గాని త్రోవలో పడి ఉండటం నీవు చూసి చూడనట్టు కన్నులు మూసుకొని పక్కకు తప్పించుకొని వెళ్తున్నావా? దీన్ని మనం ఇలాగా మాట్లాడుకోవచ్చు. నీ పక్కన ఉన్నటువంటి వాడు ఏదో ఆపదలో ఉన్నావని నువ్వు గమనించుంటావు. చూసి చూడనట్టు నువ్వు వెళ్ళాలా అని చెప్తున్నాడా దేవుడు? పోతే పోయినట్లే అని అనుకోని నువ్వు వెళ్ళిపోవాలని చెప్తున్నాడా? కాదు. అగత్యంగా నువ్వు వెళ్ళు అని సహాయం చెయ్యి. ఇలాగ దేవుని నియమాన్ని నువ్వు నెరవేర్చు. ఒకటి భారములు ఒకడు మోసుకోవాలి. ఒకరితో ఒకడు పరస్పరం సంబంధం కలిగి ఉండాలి. నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించాలి. నీకు ఏదైనా ఆపద కలిగితే నువ్వు ఎంతగా కలిగి బాధపడుతూ ఏడుస్తూ ఇంకొకరు సాయి కావాలని ఎలా కోరుకుంటావో అలాగే పక్కనోడిని కూడా నువ్వు అలాగే ఆలోచన చేసి వాడికి కూడా సహాయం చేయి. అది దేవుని యొక్క నియమం. చూడండి, దేవుని యొక్క ఉద్దేశం మానవులు కలిసి దేవుని మహిమపరచాలనేది. దేవుని యొక్క నియమం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ మానవులందరూ కూడా కలిసి ఒకటిగా ఒక్క మనసుతో ఏక మనసుతో అందరూ ఒకటేగా కావాలి. అసూయలు భేదలు మస్త్రములు కల్మషములు ఏవి కూడా ఉండకోకుండా అందరూ కూడా కలిసి దేవునికి మహిమకరంగా జీవించాలి. ఏ పాపం లేకోకుండా వీళ్ళందరూ కూడా ప్రేమానురాగాలతో కలిసిమెలిసి జీవించాలి అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఏం చెప్తున్నారంటే, ఒకరిని భారములు ఒకడు మోసుకుంటూ దేవుని యొక్క నియమాన్ని నెరవేర్చండి. ఇలా ఒకరి నియమాలను ఒకరి యొక్క భారంలో ఒకరు మోసుకుంటూ దేవుని యొక్క నియమాన్ని నెరవేర్చగారుగా మనం ఉండాలి. చూడండి, మనం ఇంకొక మాటను గమనించుకుంటే పరస్పర సంబంధం కలిగి ఉండాలి అనేది కూడా నేర్చుకోవాలి. పరస్పరం. చూడండి, పరస్పరం అంటే ఒకరికొకరు సంబంధం కలిగి ఉండాలి. పరస్పరం, ఒకరితో ఒకడు, ఒకదాంతో ఒకటి పరస్పరం, ఒకదాంతో ఒకటి మనం కలిసిమెలిసి ఉండాలనేది దేవుని యొక్క నియమం. చూడండి, కానీ మానవుడు కలిసి ఉండట కంటే పొరుగు అని చిన్న చూపు చూసుకునే దానికి ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటాడు. ఎలాగంటే సమాజంలో మనం చూస్తుంటాం, ఒకరితో ఒకరం పరస్పరం ఒకరి మేలు ఒకరు పొందుకుంటూ ఒకరితో ఒకరు మనం ఆనందం కలిగి జీవించాలి, ఒకరి కొరకు ఒకరు జీవించాలి అనేది దేవుని యొక్క మాట. అయితే ఈ మానవుడు ఏం చేస్తుంటాడంటే ఒకరినొకడు చిన్న చూపు చూసుకునేవారుగా ఉన్నారు ఈ లోకంలో. వాడు నా కాడికి ఎంత మొగడు, వీడు నా కాడికి చాలా తక్కువ కదా, నేను వాడి కాడికి చాలా గొప్పని కదా అనుకుంటూ గర్వాంధులయ్యి దేవుని యొక్క నియమానికి విరుద్ధంగా ఒకరికొకడు చిన్న చూపుతో చూసి అందరినీ ఏం చేసుకుంటున్నాడు అంటే దూరం చేసుకుంటున్నారు. చూడండి, నీకు ఎలాంటి ఈగో ఉంటుందో పక్కనోడికి కూడా అలాగే ఉండడం సంభవమే కదా, సహజమే కదా. నీవు ఒకరిని చిన్న చూపుతో నువ్వు చూస్తున్నావు అంటే వాడు ఖచ్చితంగా నీ దగ్గరికి రావాలని కోరుకో. దాని అర్థం ఏంటంటే, నువ్వు ఒకరిని చిన్న చూపు చూసావే అనుకో, ఒకరిని నువ్వు ఒక హేళనగా చూసావే అనుకో, అపహాసంగా చూసావే అనుకో, ఒకరిని నువ్వు ఒకరిని వాడిని చిన్న తగ్గింపు చూపుతో చూసావే అనుకో, వాడిని దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంటుంది వానికి? అరే, వాడు నా దగ్గరికి వెళ్ళినప్పుడు, వాడి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నాకు వాడు చాలా వేరుగా మాట్లాడుతుంటాడు, వేరుగా చూస్తుంటాడు, చిన్న చూపుతో చూస్తుంటాడు, నేను వాడి దగ్గరికి వెళ్ళను అని వాడు అనుకోడా? చూడండి, ఒకటి మనం ఎప్పుడైతే చిన్న చూపు చూస్తామో అప్పుడు మనుషులందరూ కూడా మనకు దూరం అయిపోతారు. మన కాడికి మనమే మొగోళ్ళంగా, మన కాడికి మనమే గొప్పోళ్ళగా మనం విరవిస్తే ఒక్కడు కూడా మన దగ్గరికి రాడు. అది దేవునికి కూడా ఇష్టం కాదు. చూడండి, అందుకే దేవుడు ఏమంటున్నాడంటే తన జ్ఞానమును చాలా చక్కగా బైబిల్లో చెప్తూ బైబిల్ గ్రంథంలో లిఖించి మనకు ఉంచాడు. ఆ మాటల ద్వారా మనకు ఏమని హెచ్చరిస్తున్నాడు అంటే, చూడండి, ఒకరికొకరు పరస్పరము సంబంధం కలిగి ఉండండి, ఒకరికొకరు హెచ్చులు తగ్గులు కాకోకుండా అందరు కూడా ప్రేమానురాగాల్లో సమానంగా ఉండండి అని చెప్పుకుంటూ కొన్ని మాటలు మనకు లేఖనాల్లో చూపించాడు.
యోబు గ్రంథంలో చూసినప్పుడు 31వ అధ్యాయము యోబు గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనంలో, నా పనివాడైనను పనికత్తి అయినను నాతో వ్యాజ్యం అడగా నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యం చేసినడలా దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును, ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తం ఇచ్చాను. గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్మల్ని రూపించిన వాడు ఒక్కడే కదా. చూడండి యోబు గారు ఏమంటున్నారంటే ఇక్కడ ఏ విధంగా సెలవిస్తున్నారంటే, నాకంటే చిన్నగా అనగా నా దగ్గర పని చేస్తున్నటువంటి వారు ఒక వ్యక్తి దగ్గర పనిగా చేస్తున్నారంటే, పని మనుషులుగా ఉన్నారంటే, పని కత్తెలుగా ఉన్నారంటే ఖచ్చితంగా ఆ మనిషి గొప్పవాడై ఉండాలి వారికంటే. ఎందుకంటే వారికి జీతం ఇస్తూ వారి చేత పనులు చేయించుకుంటూ వారికి యజమానుడిగా ఉంటాడు కదా. అయితే అక్కడ యోబు గారు ఏమని చెప్తున్నారు, యోబు గ్రంథంలో ఏమని చెప్తున్నారంటే, నా పనివాడైనను నా పనికత్తె అయినను ఒకవేళ నాతో వ్యాజ్యమాడినప్పుడు, నాతో వ్యాజ్యమాడగా నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యం చేస్తే, పట్టించుకోకుండా నువ్వేంట్రా నాతో మాట్లాడుతున్నావు, నువ్వు పూరని పని ఎంత నువ్వెంత అని అంటే, ఒకవేళ నేను వాడిని చిన్న చూపుతో మనం నిర్లక్ష్యం చేస్తే, వాని మాటను మనం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే, అసలు నువ్వు పక్కకు పోరా నువ్వెంత నేనెంత అని మనం వాడిని మాట్లాడితే, యజమానుడు కదా, యజమానుడు అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పనిచేసే వారి మీద ఖచ్చితంగా చిన్న చూపే ఉండాలి. కానీ అలా కూడా ఉండకూడదు అంటున్నాడు. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే చూడండి, అసలు నీకు వానికి అసలు నువ్వు యజమానుడు కాదు, వాడు యజమానుడు కాదు. ఒకరికొకడు నువ్వు సమానంగా ఉన్నప్పటికీ కూడా ఒకరిని నువ్వు చిన్న చూపు చూడాలని చూస్తావు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఒకవేళ యజమానుడిగా ఉన్నప్పటికీ కూడా నీ దగ్గర పనిచేసే వారి దగ్గర నువ్వు చిన్న చూపు చూపవద్దు, వారిని చిన్నగా చూడవద్దు, తక్కువ చేసి మాట్లాడవద్దు, వారిని అంగీకరించాలి, వారిని కూడా ఆలోచన చేయాలి, వారిని కూడా విలువ ఇవ్వాలి అని దేవుడు చెప్తున్నాడు. అంటే చూడండి అక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు లేచినప్పుడు నేనేమి చేయదును, ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరం ఇచ్చుదును. గర్భమున పుట్టించిన వాడు నన్ను పుట్టించిన వాడు వాడిని కూడా పుట్టించాడే. నేను ఎలాగ పుట్టానో గర్భమున, వాడు కూడా గర్భమున వాడు అలాగే పుట్టాడు. నేను మా తల్లి గర్భంలో దిగంబరినై పుట్టాను ఈ భూమి మీదకి, వాడు కూడా తల్లి గర్భంలో దిగంబరై వాడు పుట్టాడు. ఇద్దరం సమానంగానే పుట్టాము. ఇక్కడ హెచ్చు తగ్గులు ఏం అవసరము? ఒకవేళ జ్ఞానంలో తెలివి ఉండొచ్చు, ఆ తెలివి నువ్వు వాడిని ప్రేమించేదిగా ఉండాలి. ఒకవేళ ధనంలో నీకు ఎక్కువగా ఉండొచ్చు వాడికంటే, ఆ ధనము వాడికి సహాయం చేసేదిగా ఉండాలి. ఒకవేళ నీకు అన్నీ ఉండొచ్చు, అన్నీ ఉన్నాయని చెప్పి అహంకారంతో వాడిని చిన్న చూపు చూడవద్దు. అలాగా మనము దేవుని నియమాన్ని మనము నిర్లక్ష్యం చేసేవారుగా ఉండకూడదు. సార్ చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 12వ వచనం గమనిస్తే, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం, తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. పొరుగువానిని తృణీకరించేటువంటి వాడు ఎలాంటి వాడంట? తన పొరుగువానిని తృణీకరించేటవాడు బుద్ధి లేనివాడు. ఎందుకంటే దేవుడు నియమాన్ని మనం గమనించలేని వారిగా ఉంటున్నాం. ఎప్పుడైతే నీ పొరుగువాణిని నువ్వు తృణీకరిస్తున్నావు అంటే నీవు తెలివని వాడివి కాదు, నువ్వు జ్ఞానవంతునివి కాదు, నువ్వు బుద్ధి లేని వాడివి. బైబిల్ గ్రంథంలో అదే చెప్తుంది, దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నీ పక్కన ఉన్నటువంటి వానికి నువ్వు విలువ ఇవ్వు. లోకంలో చాలా మంది ఈ జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నారు. చాలా మంది ఈ లోకంలో ఉన్నటువంటి చదువులు ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద మేధావులు కూడా పొరుగువాడిని పట్టించుకోవడం లేదు. అది వాళ్ళకి తెలియడం లేదు. నువ్వు కూడా ఈ లోకంలో భూమి మీద మామూలుగానే పుట్టావు, వాడు అలాగే పుట్టాడు. అంత మాత్రాన నీవు గొప్పవాడేను, అంత మాత్రాన చాలా జ్ఞానం ఉన్నంత మాత్రాన ఈ జ్ఞానము నీకు లేదు. పొరుగువాడిని తృణీకరిస్తున్నావంటే ఆ జ్ఞానము దేవుని దృష్టిలో చాలా నీచంగా ఉంటుంది. నీకు జ్ఞానవంతుడివైతే, బుద్ధి ఉన్నవాడివైతే ఖచ్చితంగా నీ పొరుగు వాణిని నీవు ఖచ్చితంగా ప్రేమించాలి, వాడిని తృణీకరించకూడదు, వాణిని కూడా విలువ ఇవ్వాలి, వాణ్ణి కూడా నీవు నీతో మాదిరిగానే చూసుకోవాలి. అలాగూ నీ పొరుగు వాణిని నీవు ప్రేమించేవాడిగా ఉండాలి.
చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం, క్షమించండి, 14వ అధ్యాయం 12వ వచనంలో, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనంలో, తన పొరుగువాన్ని తిరస్కరించేవాడు ఏ విధంగా ఉన్నాడంట? పాపము చేయువాడుగా ఉన్నాడు. బీదలను కటాక్షించేవాడు నిజంగా ధన్యుడు. తన పొరుగువానిని తిరస్కరించేటువంటి వాడు ఎలాంటి వాడంట? పొరుగువానిని తిరస్కరించేటువంటి వాడు పాపము చేయవాడు. ఇందాక ఇంకొక వచనంలో మనం ఏం చేశామంటే, పొరుగు వారిని తిరస్కరించేవాడు, నిర్లక్ష్యం చేయవాడు, తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు అని చూశాము. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మరి ఇంకొక వచనంలో పాపం చేస్తున్నావు అని అర్థం అని చెప్తున్నాడు. కనపరచువాడు ఏమని చెప్తున్నాడంట? చూడండి ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ 31వ వచనంలో, దరిద్రుని బాధించేవాడు వాని సృష్టికర్తను కూడా నిందించినటువంటి వాడు. దరిద్రుని బాధిస్తున్నావు అని అంటే వాని సృష్టికర్తను నీవు ఖచ్చితంగా నిందిస్తున్నావు. ఒక వ్యక్తిని నువ్వు వాని దరిద్రతని వాడిని ఒక వ్యక్తిని నువ్వు తిరస్కరించావే అనుకో, బాధిస్తున్నావే అనుకో, ఖచ్చితంగా నీవు వాని సృష్టికర్తను అవమానపరిచినట్టు. ఎందుకంటే వాడు అలా ఉండడానికి కారణము దేవుడే. దేవుడు వాడిని ఒక ఉద్దేశాన్ని వాడిని భూమి మీదకి పెట్టాడు. ఆ విధంగా దాన్ని నువ్వు హేళన చేసి వాడిని అవమానపరిస్తే, అపహాసం చేస్తే, ఖచ్చితంగా నువ్వు దేవుడిని తిరస్కరించిన వాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసిన వాడు, దేవుని యొక్క మాటనే నువ్వు తప్పు చేసిన వాడవు. నిజంగా మనుషులను మనము పక్కన ఒక వ్యక్తిని మనం వద్దు, వీడు వేస్ట్ అని చెప్తే ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క ఉద్దేశాన్ని తప్పు పట్టినట్టు అర్థం. ఆ కాంటెక్స్ట్ లో మనం ఆలోచన చేసినప్పుడు, దరిద్రుని బాధించేవాడు తన సృష్టికర్తను నిందించినటువంటి వాడు. దరిద్రుని బాధించినటువంటి వాడు వాని సృష్టికర్తను నిందించినటువంటి వాడు, వాడిని తయారు చేసినటువంటి వాడినే నిందించినటువంటి వాడు. నువ్వు ఒక దానిని నువ్వు, ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని నువ్వు వద్దు అని అనుకుంటున్నావు అంటే ఖచ్చితంగా ఈ కంపెనీని నీవు తప్పు పట్టినట్టే. అలాగే మనిషిని నీవు వద్దు, వాడిని తిరస్కరిస్తూ వాడిని ఒకవేళ నీచంగా చూస్తున్నావు అంటే వాడిని తయారు చేసినటువంటి వాడిని నీవు ఖచ్చితంగా అవమానపరిచినట్టే. అలాగే మనం ఆలోచించుకుంటూ పోతే మత్తయి సువార్తలో కూడా మనకు యేసుక్రీస్తు ఒక మాట చెప్తాడు, నీ సహోదరుని చూసి వ్యర్థుడా అని పిలిచినా కూడా నీవు నిత్య నరకానికి పాత్రుడివే. ఎందుకంటే వ్యర్థుడా అంటే పనికి రానివాడు అని అర్థము. పనికి రాని వాడిని భూమి మీదకి దేవుడు పెట్టాడు అని అంటే ఇప్పుడు నువ్వు దేవుని యొక్క సృష్టిని అవమానపరిచినట్టు కదా. ఒక వ్యక్తిని పనికిరాని వాడా అని అన్నావంటే దాని అర్థము వాడు భూమి మీదకి ఏ ఉద్దేశంతో వచ్చాడు నీకెట్లా తెలుసు? వాడిని సృష్టించినటువంటి వాడిని నీవు అవమానపరిచినట్టే. చూడండి, ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్తే మనం ఎలా ఉండాలి, ఒకని ఎడల మనం ఎలా ఉండాలంటే, ఒకరి భారంలో ఒకరు మనం మోసుకునే వారిగా ఉండాలి. పొరుగువానితో ఒకడు ప్రేమ రాగాలు కలిగి ఉండాలి. ఒకరితో ఒకరు హెచ్చు తగ్గులు అనేవి కాకుండా సమానంగా ఒకరినొకరు ఆదరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంకా మనం గమనించుకున్నప్పుడు ఒక మాట ఉంది లోకంలో, మిర్రర్ బిహేవియర్ అని. అంటే మిర్రర్ బిహేవియర్ అని అంటే ఎలాగూ అంటే, ఒక వ్యక్తి నాతో ఎలా ఉంటే నేను అలానే ఉంటా, వాడు ఒకవేళ తిప్పితే నేను తిడతా, వాడు నన్ను ఏమన్నా కొడితే నేను కొడతా, వాడు నవ్వితే నేను నవ్వుతా, వాడు నన్ను వద్దంటే నేను వద్దంట, ఇలా చెప్తుంటారు. కానీ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, నీ శత్రువుని కూడా నీవు ప్రేమించు. ఒకవేళ నీకు వాడు హాని చేస్తున్నాడు అన్నప్పటికీ కూడా వాడిని నువ్వు ప్రేమించాలి. చూడండి, సామెతల గ్రంథంలోనే ఒక మాట ఉంది చూడండి, 16వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమ ఉన్నప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఏం చేస్తాడంట? నీ ప్రవర్తనను బట్టి వానికి శత్రువులు గాని మిత్రులు గాని ఏర్పడతారు. ఒకవేళ నీకు వేరే వాడు నిన్ను అపహాసంగా చేస్తున్నాడు అనుకో, ఒకవేళ నిన్ను
ద్వేషిస్తున్నాడే అనుకో, అయినా నువ్వు వాడికి ప్రేమను చూపించితే వాడు నిన్ను చూసి మారతాడు, వాడిని మళ్ళీ నీకు మిత్రుడిగా చేస్తాడు దేవుడు. ఒకటి ప్రవర్తనను చూసి దేవుడు వానికి మిత్రుడు గాని శత్రువు గాని దేవుడే ఇస్తాడు. చూడండి, అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఒకసారి చదవదాం. అది ఒకటి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమవునప్పుడు ఆయన వాని శత్రువులను సహా మిత్రులుగా చేయును. ఇంకొక వచనం చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనంలో, 10వ అధ్యాయము 12వ వచనంలో చూసినప్పుడు, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటిని కూడా కప్పును. మిర్రర్ బిహేవియర్ అంటున్నాం కదా. ఇదిగో నాకు వీడు కోపంగా కనబడుతున్నాడు, నేను కోపంగానే ఇస్తున్నాను. వాడు నాకు ప్రేమను ఇస్తున్నాడు, నేను ప్రేమను ఇస్తున్నాను. వాడు నాకు కోపాన్ని ఇస్తున్నాడు, నేను కోపాన్ని ఇస్తున్నాను అంటే కాదు, అక్కడ కుదరదు. దేవుడు అలా చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడంటే, వాడు ఒకవేళ నీతో ప్రేమగా లేకపోయినా కూడా నువ్వు వాడితో ప్రేమగానే ఉండు. అప్పుడు ఏం చేస్తుందంటే, ప్రేమ కలిగి నువ్వు అంత చూపుతున్నావు కనుక దోషములన్నిటిని కూడా నువ్వు కప్పివేసేవాడిగా ఉంటున్నావు. చూడండి, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటిని కూడా కప్పివేస్తుంది. ప్రేమ కలిగి చూపించితే మీ మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం కూడా ప్రేమగా మారుతుంది. ఇంకొక వచనం చూసినప్పుడు లూకా సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు గమనిస్తే, లూకా సువార్త 6వ అధ్యాయము 31వ వచనం చూసినప్పుడు, మనుషులు మీకు ఎలాగూ చేయవాలని మీరు కోరుకుందరో అలాగే మీరు కూడా వారికి చేయండి. అంటే ఈ మాటలు గమనించండి. ఒక మనిషి మీకు ఎలాగూ చేయాలని మీరు కోరుకుంటారు? ఒక మనుషుడు మీకు ఎలా చేయాలని కోరుకుంటారు? నేను వెళ్తానే నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నాతో మాట్లాడాలి, గౌరవం ఇవ్వాలి, నాకు మంచి ప్రేమ చూపించాలి అని నువ్వు ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తావో, వాడి దగ్గర నుండి అది కోరుకుంటావో, రేపు అలా నోళ్ళు నాకు వచ్చేకల్లా నాకు గౌరవం ఇవ్వాలి, నన్ను వాళ్ళు ఖచ్చితంగా పట్టించుకోవాలి, నాకు మంచిగా పట్టించుకొని నాకు కావాల్సిన వాటిని నాకు సమకూర్చాలి, అలా ఉంటే చాలా మంచిగా నేను ఆనందంగా ఉంటాను అని నువ్వు ఎలా అనుకుంటావో, నీవు కూడా నీ ఎదుటి వాడికి అలాగే ఇవ్వు. వాళ్ళు కూడా నీ దగ్గర అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. కాబట్టి నీవేమో వాళ్ళ దగ్గర నుండి ప్రేమానురాగాలు కావాలి, మంచి గౌరవం ప్రతిష్టలు వాళ్ళ దగ్గర నుండి కావాలని కోరుకున్నప్పుడు నీవు కూడా నీ ఎదుటి వారికి అదే ఇవ్వాలి. అవి ఇచ్చినప్పుడే కూడా నువ్వు కూడా పొందుకోగలవు. లేదు నాకు అవన్నీ కాదు, నాకు నచ్చింది నేను ఇస్తాను, వాళ్ళ దగ్గర నుంచి మాత్రం మంచిగా కోరుకుంటానంటే అది కాదు, అది చెల్లదు. అలాగుంటే ఈ సంబంధాలు ఈ భూమి మీద సరిగా ఉండవు. అలా ఉంటే ఈ భూమి మీద దేవుడు ఏర్పరిచినటువంటి ఆ సంకల్పం నెరవేరదు. దేవుడు ఒకరితో ఒకరు పరస్పరం సంబంధం కలిగి అనురాగం కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఇంకొక వచ్చాను మనం చూద్దాము. 1 యోహాను 3వ అధ్యాయము 12వ వచనం గమనించుకుంటూ పోతే, 1 యోహాను 3వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. కయ్యూను ఏం చేశాడు? తన సహోదరుడైనటువంటి హేబేలును చంపేశాడు. ఇదిగో దేవుడు హేబేలును బలి అర్పించమని చెప్పాడు, కయ్యూనుని బలి అర్పించమని చెప్పాడు. అయితే దేవుడు ఎవరికి బలులు ఇష్టమై ఉన్నాయో వారిని అంగీకరించాడు. కానీ ఓర్చుకోలేని కయ్యూను తన సహోదరుని మీద పడి చంపేశాడు. ఇప్పుడు అదే చెప్తున్నాడు. నీవు ఏమని చెప్తున్నాడు? మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను. వాడు అతన్ని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతివని గలవై ఉండేను కనుకనే కదా. అదే నీ క్రియలు మంచిగా ఉంటే దేవుడు నిన్ను కూడా హెచ్చించుతాడు కదా. కాదు, వాడిని అంగీకరించాడు, వాడిని గొప్ప చేశాడు, వాడిని బేలు చేశాడు, ఖచ్చితంగా వాడు నాకు వద్దు అని చెప్పి వాడిని మనము తిరస్కరించే వారిగా ఉంటున్నాము. కయ్యూని వంటి వారిగా మనము ఉండకూడదు. అంటే దీని అర్థము ఒకరికి ఒకరేమో మనము విలువలు ఇచ్చుకుంటూ, ఒకరితో ఒకరు సంబంధం కలుగుంటూ, ఒకరి బాధలు ఒకరు తీర్చుకుంటూ, ఒకరి యొక్క భారంలో ఒకరు మనము మోసుకుంటూ మనం వెళ్ళాలి. ఇంకొక చూడండి, చివరిగా 1 యోహాను 4వ అధ్యాయం 20వ వచనం చదివినప్పుడు, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినడలా అతడు అబద్ధికుడగును.
తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఎవడైనా నువ్వు ఇలా చెప్తాడు, నేను దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉంటాడు కొంతమంది. అక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? ఎవడైనాను దేవుని ప్రేమిస్తున్నాడని చెప్పి తన సహోదరుని ప్రేమించలేకపోతే, తన పొరుగువాణిని ప్రేమించలేకపోతే, తనతో ఉన్న వారిని నువ్వు విలువలీకోకుండా వెళ్ళిపోతే, వారిని ఒక నిర్లక్ష్యం చేస్తూ మనం ముందుకు వెళ్తే, అహంభావంతో ముందుకు వెళ్తే, ఇదిగో నేను దేవుని ప్రేమిస్తున్నాను అనే మాటకు అర్థం లేదు. ఎందుకంటే కనిపించని దేవుణ్ణే ప్రేమిస్తున్నాను చెప్తున్నటువంటి వాడు కనబడుతున్నటువంటి తన పొరుగువాణిని ఖచ్చితంగా ప్రేమించాలి. అలా లేకపోతే దేవుని ప్రేమిస్తున్నాను అనేటువంటి మాటకు అర్థము లేదు. ఆ వచనాన్ని కంటిన్యూగా చూసినప్పుడు దేవుణ్ణి ప్రేమింపలేడు, దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలి అని అంటే, ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్పేటువంటి వాళ్ళు నేను దేవునితో పాటు మనుషులను కూడా ప్రేమించాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. మనుషులను ప్రేమించినప్పుడు నీవు ఖచ్చితంగా దేవుని ప్రేమించిన వాడవే అవుతావు. ఎందుకంటే దేవుని మాట మనుషులను ప్రేమించాలి, సహోదరులను ప్రేమించాలి, శత్రువులను ప్రేమించాలి, పరస్పరం ఒకరి భారంలో ఒకరు మోసుకొని పోవాలి అనేటువంటి మాట. రోమపత్రికలో చూసినప్పుడు నీవు శత్రువునికి దాహము కొంటే వాడికి దాహానికి నీళ్ళనివ్వు, ఆహారం ఆకలితో ఉంటే వానికి ఆహారం ఇమ్ము. అలా ఉన్నప్పుడు, అలా చేసినప్పుడు నీవు తీర్పు వాడిని ఏదో కొట్టాల్సినటువంటి అవసరం లేదు, నీవు వెళ్ళి తీర్పు తీర్చాల్సినటువంటి అవసరం లేదు. వాడు ఆకలితో ఉంటే ఆహారం పెట్టు, దాహంతో ఉంటే నీళ్లు నిమ్ము. అప్పుడే వాడిని నీవు నిప్పులతో వాడిని మీద నిప్పులు కుప్పలుగా పోసినటువంటి వాడిగా ఉంటావు. దాని అర్థము వాడిని నీవు ప్రేమతో కొట్టు అని అర్థము. వాడు ఆ ప్రేమతో కొట్టినప్పుడు పడే బాధ, వాడు తిరిగి మనల్ని నశించాలని కోరుకోడు. ఆ ప్రేమతో మనము చేసేటువంటి ఆ పని వానికి దేవుడు వేసినటువంటి గొప్ప శిక్ష అయి ఉంటది. కాబట్టి నీవు చేయాల్సినటువంటి పని ఏంటంటే పిల్లారా, మానవుడిగా భూమి మీద మనం ఉన్నాము అని అంటే మనతో పాటు ఉన్నటువంటి వారితో మనము సత్సంబంధం కలిగి పరస్పరం ఒకరికొకరు భారములు కలిగి ఒకరి భారంలో ఒకరు మోసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దేవుని నియమము మొదటి నుండి మనము అదే గమనించుకుంటూ వస్తాము. చివరిగా మనం గమనించిన మాట కూడా అదే. దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్తే సరిపోదు, ఆ దేవుని ప్రేమిస్తున్నా అని చెప్పేటువంటి వాడు ఖచ్చితంగా తన పొరుగువాడిని తన సహోదరుని కూడా ప్రేమించాలి. లేదు నేను దేవుని ప్రేమిస్తాను సహోదరుని ప్రేమించను అని అంటే అది అబద్ధము, అది నెరవేరదు, అది మాటకు అర్థము కూడా లేదు. అలా లేకపోతే దేవుని ప్రేమిస్తున్నానని చెప్పేటువంటి విధానము ఆ మాట కూడా లాస్ట్కు వ్యర్థమైపోతుంది. కాబట్టి దేవుని ప్రేమిస్తూ సహోదరులను కూడా ప్రేమించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సమస్తమైనటువంటి ఆ ఆశీర్వాదాలకు కారణభూతులైనటువంటి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ముగించుతున్నాను.